మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ లాంగ్ వీడియోతో ఇలా మీ ముందుకు వచ్చాను. ఇక నుంచి ఎక్కువగా లాంగ్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదన్నా పని చేసినా, వంట చేసినా, ఇంకేదన్నా అయినా కానీ ఒక గంట సేపు తీసిన వీడియోని కట్ చేసి కుదిచ్చి ఒక నిమిషానికి నిమిషంన్నరకి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీకు మంచిగా స్పష్టంగా చూపించినట్లు అనిపించట్లేదు, నాకు కూడా మనశ్శాంతిగా అనిపించట్లేదు. కాబట్టి ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే వాళ్ళందరూ కూడా వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తేనే లైక్ కొట్టండి అబ్బా. ఇక ఈ వీడియో గురించి మాట్లాడుకుందామా? ఈ వీడియో నిన్నటిదండి. ఈ వారం అంతా కూడా కొంచెం పనులు ఎక్కువగానే ఉంటవి. అంటే ఈ వచ్చే ఒక 6-7 రోజుల వరకు పనులు ఎక్కువగానే ఉంటాయి. మొన్న పత్తి చేనికి మందేసామా, నిన్న పామాయిల్కి మందేసామండి. ఇక పామాయిల్కి మందేయటం కోసం కొన్ని కట్టల మందేమో కలిపి మూటలకు ఎత్తాము. కొన్ని కట్టలు అక్కడ కలుపుకోవచ్చులే అనుకొని ఇక మొత్తం ట్రాక్టర్ మీద పెట్టేసామండి. మా వారేమో ట్రాక్టర్ వేసుకొని ముందెళ్ళిపోయారు. నేనేమో మంచినీళ్ళు బకెట్ తీసుకొని నేను వెళ్తున్నానమాట. ఇక అక్కడ పామాయిల్కి ముందేసే వీడియో అసలు ఏం తీయలేదండి. ఎందుకంటే పెద్ద వర్షం పడింది కదా, చెప్పులు వేసుకొని పని చేయాది కాలేదండి. అందుకని చెప్పును పక్కన ఇప్పేసి ఇక ముందు వేస్తుంటే ఈరోజు కాళ్ళకి కనీసం ఒక 10-15 ముళ్ళు అయితే, దుంపలు అయితే, రాళ్ళు అయితే కాళ్ళకన్నీ ఘాట్లే అనమాట. అంత కష్టం అనిపించింది. మళ్ళీ బురద, ముందు బకెట్ బరువాయ, నేను కూడా కొంచెం బరువాయ, కొంచెం కాదులేండి బాగానే బరువాయ. బురదలో గిరిగిల్లోకి కాళ్ళు దిగిపోవటం, ముళ్ళు గుచ్చుకోవటం, ఇట్లా నానా ఇబ్బంది అనిపించి ఇక పామాయిల్లో ముందేసింది. వీడియో తీయలేదు. ముందేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం నేను నడవటానికి కూడా నాకు కాళ్ళు సరిగా పనిచేయక ట్రాక్టర్ ఎక్కొచ్చానండి. ఇద్దరం కలిసి వచ్చేసాం. ఇక వారు ట్రాక్టర్ వేరే చోట పెట్టి వస్తానని వెళ్ళారు. నేనేమో మొహం కడుక్కున్నానండి. మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగాను. నిజంగానే మంచినీళ్ళు తీసుకెళ్ళామా, మంచినీళ్ళు ఒకసారి అయింది, మేము పని చేయడం ఒకసారి అయింది. కనీసం ఆ మంచినీళ్ళు తాగుదామన్నా కానీ మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఒక చోట నుంచి ఒక చోటకు బురదలోకి వెళ్ళాలంటే అస్సలు కాలు నడక సాగలేదు. ఇక పని అయితే చేశాము, కాకపోతే ఇబ్బంది అయితే అయింది. ఇంకొకసారి పామాయిల్లో మొగిళ్ళల్లో మందేయటం ఉందండి. నేను మా వారికి చెప్పేశాను. బురద మొత్తం పూర్తిగా ఎండి పొడి నేల ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని పనిచేసే పాట అయితేనే నేను మళ్ళీ పామాయిల్ మొగిల్లో మందేస్తా. అప్పటి వరకు అసలు మీరు మాట్లాడొద్దని చెప్పాను. ఎందుకంటే చాలా కష్టం అనిపించిందండి. అసలు ముళ్ళు ఎట్లా గుచ్చుకున్నాయంటే మామూలుగా గుచ్చుకోలేదు. అందుట్లో బురద కదా, కనపడవు, ఎక్కడ ముళ్ళు ఉన్నదన్నది కూడా కనపడదు. ఇక ముళ్ళు కుచ్చుకుంటే వాటిని ఒకటో రెండో తీసేసాను. ఆ తర్వాత ఈ సొరకాయలో విత్తనాలు తింటున్నానండి. ఏంటా సొరకాయలో విత్తనాలు తింటాం అనుకోబాకండి, బాగుంటుంది. మనకి బాదం పప్పు ఎట్లా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి. ఈ ఎండిపోయిన సొరకాయ ఇత్తు లోపల సేమ్ అట్లే టేస్ట్ ఉంటుంది అనమాట. అయితే మనకి పోయిన సంవత్సరం సొరతీగ పెడితే 4-5 ఎండుకాయలు తయారయ్యాయి. ఇక ఆ కాయల విత్తనాలు వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని తీసుకెళ్ళి లాస్ట్కి ఒక కాయ అయితే ఉంది. ఇక ఆ కాయ ఏమో నేను ఇలా షెడ్లోకి వచ్చినప్పుడల్లా తేప కొద్దిగా తింటుంటే మా వారు అంటున్నారు, భలే తింటున్నావు, ఎలక తిన్నట్టు భలే తింటున్నావు కాయ బగలు కొట్టుకొని అని అంటున్నారు. ఇక తిని చూడండి మీరంటే, నాకు వద్దులే నువ్వే తిను, రోజుకు 4 తింటున్నావుగా అట్టే, మళ్ళీ నేను తింటే నీకు ఏడుంటాయి అన్నారు. ఇదిగోండి చూసారా, సొర ఇత్తు లోపల అలా ఉంటుంది అనమాట. మీకు చాలామందికి తెలుసు సొర విత్తనాలు, నాకు తెలిసి చాలామంది తినే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక బయలుదేరామండి ఇంటికి. అయితే నిన్న ఏం చేసామంటే టిఫిన్ చేసి తోటలోకి వెళ్ళాం, పని తొందరగా అయిద్దని. పని తొందరగానే అయ్యింది, కాకపోతే నా పని కూడా అయిపోయిందనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి. ఇక ముందు కట్టలు 2-3 సార్లు ట్రాక్టర్ తిరగటంతో దారి అంతా బురద అయిపోయింది. మా వారు ముందే కొంచెం ముందుకొచ్చి నిలబడ్డారు. ఇక అక్కడికి వచ్చి నేను బండి ఎక్కేసాను. ఇక తోటలోంచి మనం ఒక పాలు పోసే పిన్నిగారు ఉంటారు కదా, ఇప్పుడు ఆ పిన్నిగారి దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వెళ్ళాలండి. ఇక మా తోటలోంచి కొంచెం దూరం మట్టి నేల వెళ్ళాలి, ఆ తర్వాత తార్ రోడ్డు అనమాట, సింగిల్ రోడ్డు. ఇక అక్కడి నుంచి వచ్చే దారిలోనే పిన్నిగారు వాళ్ళ ఇల్లు. పాలు తీసుకొని
వెళ్తాం అన్నమాట రోజు. ఇంకా పాల కోసం వచ్చాం. అలాగే పిన్నిగారు వాళ్ళ ఇంట్లో కూరగాయలు ఎక్కువగానే కాస్తాయి. ఇక్కడ వాటా మాకు కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఏ కూరగాయలు కాసినా కానీ మాకు వాటా ఉంటుందన్నమాట. అది ఇంకా కూరగాయలు ఏమేమి కాసినాయో ఏమేమి కాపిస్తున్నారో చూపిస్తాను. వీళ్ళ ఇల్లు తోటలోనేనండి. తోటలో ఉండి వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూరగాయలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయంటే కాకరకాయలు, బీరకాయలు, గోంగూర, వంకాయలు, బెండకాయలు ఇలాంటివి ఉన్నాయి. గోంగూర పుల్ల గోంగూర, తెల్ల గోంగూర 2 ఉంది. ములక చెట్లు కూడా ఉన్నాయి. ములక చెట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు కాయలు కాయట్లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. బీరకాయలు చూడండి చాలా లేతగా ఉన్నాయి. అయితే ఇంట్లో నిన్న నాన్న తెచ్చిన కూరగాయలు ఉన్నాయండి. వంకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కదా, బీరకాయలు అయితే తొందరగా చేసుకోవచ్చు, తొందరగా కూర అయిద్ది అనిపించి బీరకాయలు కోసుకొని వెళ్దామా అంటే సర్లే అన్నారు. ఈ పిన్ని గారు కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, వీడియో ఎప్పుడెప్పుడు తీస్తానా అన్నట్టు. అంటే నాకు ఒక వీడియో ఉంటుందని అంటూనే ఉన్నారు వచ్చినప్పుడల్లా. అరే బీరకాయలు కాయలు ఉన్నాయి, ఒక వీడియో తీసుకోరాదురా అని. నేను తీస్తా పిన్ని, టైం వచ్చినప్పుడు తీస్తా, నాకు వీడియో లేదనుకున్నప్పుడు కంపల్సరీగా ఒక వీడియో తీస్తానని చెప్పాను. ఆ టైం ఈరోజు వచ్చిందనమాట. ఇంకా మావారే బీరకాయలు కోస్తున్నారు. కాకపోతే ఇవన్నీ మాకు కాదు, తనే నేను వీడియోస్ తీసుకుంటానని ఆఫ్ చేస్తున్నారు. ఈరోజు తీస్తున్నాము. ఇగోండి పిన్ని గారి వాళ్ళ మనవరాలు తను కూడా నా వీడియోస్ చూసిద్దండి. ఫోన్లో వీడియో చూసినప్పుడల్లా ఆంటీ 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 అమ్మా ఆంటీ అమ్మా అని చెప్తుంటుంది అనమాట. అంటే నన్ను ఆంటీ అంటది. చిన్నపిల్లలకి తొందరగా నోరు తిరగదు కదా, ఆంటీ ఆంటీ అంటది అనమాట. వంకాయలు చూడండి లేతగా ఉన్నాయి, భలేగా ఉన్నాయి. ఇంకా నాన్న నిన్న వంకాయలు తెచ్చిండు కాబట్టి నేను వంకాయల జోలికి వెళ్ళలేదు. ఇక్కడ పుదీనా ఉంది, బీరకాయలు కోస్తున్నారు. బీరకాయలు మేమైతే ఒక 3 తీసుకెళ్దాం అనుకున్నాం, లేతకాయలు. ఇక పిన్ని వాళ్ళ బంధువులు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ఇస్తారు, అందుకనే కోస్తున్నాం అన్నమాట. సాధారణంగా అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కూరగాయల పాదుల మీద చెయ్యి వేయకూడదు, కానీ పిన్నిగారు మీరే కోసుకొని మీరే వీడియో తీసుకోండి అని చెప్పబట్టి మేము ఇలా కోస్తున్నామన్నమాట. కూరగాయలు బాగున్నాయి కదా, కానీ ఇలా పండించిన కూరగాయలు తినడానికి కూడా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మాకుంది. నాన్న పండించిన కాయలు వస్తాయి, ఇలా పిన్నిగారు పండించిన కాయలు వస్తాయి. ఇక మా వారు మోటార్లు చూస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా కూరగాయలు వస్తుంటాయి. మేమైతే ఒక 3 బీరకాయలు తీసుకొని ఇక ఇంటికి బయలుదేరామండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట పని చేసుకోవాలి. నాకు అదే కష్టం. ఒక్కసారి ఇంటి దగ్గర చేసుకొని తోటలోకి వెళ్తే అది పెద్ద బాధ అనిపించదు, కానీ మళ్ళీ పని చేసి ఇంటికి వచ్చి పని చేయాలంటేనే ఎక్కడ లేని బద్ధకం వస్తుందండి. ఏం చేస్తాం, బద్ధకం ఉన్నా చేతైనా చేతకపోయినా తినటానికి చేసుకోవాలి కదా. ఇక వంటగదిలోకి వచ్చేసాను. ఏమనుకోకుండా తోటలోకి వెళ్ళేటప్పుడు ఆదల బాధలు వెళ్ళిపోయానా, అంత మంచిగా లేదనమాట. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నవి, ఏమనుకోకండి. ఇక కూరగాయలు కొయ్యడం స్టార్ట్ చేసి కూర చేయాలి. ముందు రాగానే బీరకాయ కూర కోసం పచ్చిశనగపప్పు నీళ్ళల్లో నానబెట్టేశాను. ఒక 5 నిమిషాలు నానినా సరిపోతుందిలేండి, బీరకాయ ముక్కలతో అవే ఉడుకుతాయి. అది అండి బీరకాయలు కోసాము. చూడండి భలే లేతగా ఉన్నాయి, ఎంత లేతగా ఉన్నాయి అంటే చాలా లేతగా ఉన్నాయి. ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసాను. బీరకాయ కూరకి పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఇంట్లో పచ్చిమిర్చి లేవు. అప్పటికి ఆయన అన్నారు వెళ్ళి తీసుకొస్తానని. ఏం కాదులేండి, ఈ ఒక్కరోజుకి అట్లా అడ్జస్ట్ అవుదాం, ఎండుమిర్చి వేసుకుందాంలేండి అన్న. జీలకర్ర వేసినప్పుడే వెల్లుల్లి రెబ్బలు వేయాలి, కానీ మర్చిపోయానండి. ఉల్లి ముక్కలు వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేశాను. ఇక ముందుగానే కోసి పెట్టాను కదా బీరకాయలు, సన్నగా కోసాను. ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ముందుగా నానబెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసేసి అన్నీ కలిపి మూత పెట్టాను. మాకు ఇంట్లో మా ఇద్దరికి, మా వారికి నాకు ఈ బీరకాయ కూర అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నాకు అసలు ఈ బీరకాయ కూర అంటేనే నచ్చేది కాదండి.
కరోనా వచ్చింది చూసారా, కరోనా నాకు వచ్చి ఒక 15 రోజుల దాకా ఏ రుచి తెలియలేదు. ఆఖరికి చికెను చేపలు కూడా చేసి పెట్టారు, అస్సలు రుచి తెలియలేదండి. 15 రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోయి ఒకరోజు బీరకాయ కూర చేసుకొని తిన్నాను. ఎందుకో అనిపించింది బీరకాయ కూర టేస్ట్ బాగుంది అని. అప్పటి నుంచి కూడా నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం అయిపోయిందనమాట. అది కూడా లేత బీరకాయలు అయి ఉండాలి. ఇదిగోండి ఇలా నీరు వచ్చిందనుకోండి, ఆ టేస్టే వేరు. లేత బీరకాయలు కాబట్టి ఇంత నీరు వచ్చిందండో, నేనేం నీరు విడిగా పోయలేదు, అది కూరలో నీరే అనమాట. అట్లా వస్తే చాలా బాగుంటుంది. కొంచెం ముదిరినా అంత నీరు రాదు. కాకపోతే అందరికి అలా మరీ లేత బీరకాయలు దొరకవులేండి. అందరికీ దొరకాలంటే కుదరదు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి, లేతయ్యే రావాలని ఉండదు కదా. ఇక బీరకాయ కూర అయిపోయిందండి. రుచికి సరిపడేంత కారం వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ బంద్ చేశాను. అన్నం కూడా ఉడికింది. ఇక అన్నం తినడానికి కూర్చున్నామన్నమాట. ఇక అది కూడా నాకు చిన్న పిచ్చి అలవాటు అండి ఒకటి. ఏంటంటే అన్నం తినేటప్పుడు కంపల్సరీగా టీవీ ఉండాలి, అంటే కరెంట్ ఉండాలి, టీవీ చూడాలి. పొర్రపాటున అన్నం తినే టైంకి కరెంటు పోయిందనుకోండి, అన్నం తినకుండా ఇక అట్లే కూర్చుంటా. అలా అని అన్నం తినుకుంటా ఫోన్ చూడండి, నాకు ఫోన్ చూస్తే నచ్చదు. అన్నం తినేటప్పుడు టీవీయే చూడాలి. అది అట్లా అలవాటు అయిపోయింది అంతే. ఇక బీరకాయ కూర బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నం, వేడి వేడి బీరకాయ కూర, ఇక ఇద్దరం అన్నం పెట్టేసుకొని తింటున్నాము. కానీ అప్పటికి టైం ఎంత అయిందో తెలుసా? మేము అన్నం తినే టైంకి అటు ఇటుగా 2:15 ఏమో అయిందండి. పని చేసి వచ్చి ఆ టైం కాడ అన్నం తిన్నాం. ఇక అన్నం తిన్న వెమ్మటనే ఒక మోటార్ వచ్చిందండి, పంచాయతీ మోటార్. అంటే పంచాయతీ మోటార్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఊర్లో అందరికీ నీళ్ళు వెళ్తాయి కదా. అంటే ఊర్లో ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్కి నీళ్ళు ఎక్కిస్తారు కదా, ఎక్కడో ఒక చోట బోర్ వేసి ఆ బోర్ ద్వారా ట్యాంక్కి నీళ్ళు ఎక్కిస్తారు కదా. ఆ బోర్కి సంబంధించిన మోటార్ అనమాట, అంటే పంచాయతీ మోటార్. ఇక వేరే మోటార్లు ఏమన్నా వచ్చాయనుకోండి, ఒక 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు అన్నట్టు చేస్తారు మా వారు. ఆ 2 రోజులకి ఇవ్వచ్చులే, వాళ్ళకి ఇబ్బంది లేకపోతే అనుకుంటారు. కానీ పంచాయతీ మోటార్ వచ్చిందంటే కంపల్సరిగా తొందరగా చేస్తారండి. ఎందుకంటే ఊరందరికీ నీళ్ళతో అవసరం ఉంటుంది కదా. పొలాల్లో మోటార్లు అనుకోండి, ఒకరోజు అటో ఇటో అయినా పర్లేదు. కానీ ఊర్లో మోటార్లు అలా కాదు కదా. పంచాయతీ మోటార్ అంటే ప్రతి ఇంటికి నీళ్ళు అవసరం. ఈ మోటార్తోనే ఆ అవసరం ఉంటుంది అన్నమాట. మరి ఇబ్బంది పడతారు కదా ఊర్లో జనం, కాబట్టి తొందరగా చేసిస్తారండి. ఇక ఇక్కడ నేను ఉన్నాను కదా, కష్టపడిపోతున్నాను మాత్రం అనుకోకండి. ఏదో పక్కన ఉంటే కొద్దిగా సహాయంగా ఉంటారని మాత్రమే ఉంటానన్నమాట. ఏమన్నా కటింగ్లేరు స్క్రూ డ్రైవర్లు అందియాలన్నా, మోటార్ పట్టుకోవాలన్నా, ఏదో సహాయంగా ఉండటానికే నేనైతే ఇక్కడ కష్టపడిపోయేది ఏం లేదు. చాలామంది అడుగుతున్నారు షాప్లో ఏముంటాయి అని. ఏముండవండి, మా వారు మోటార్ మెకానిక్ కాబట్టి పాత మోటార్లు రిపేర్ చేయడానికి సామాను, వైర్లు ఇక ఇలాంటివే ఉంటవి. ఒక పెద్ద ఆవిడ గేదెలను తోలుకొని వెళ్తున్నారు కదా. మేము ఇక్కడికి వచ్చిన కొత్త నుంచి చూస్తున్నామండి, అటు ఇటుగా 6-7 సంవత్సరాల నుంచి ఆ పెద్ద ఆవిడ గేదెలని చాలా దూరంగా తోలుకెళ్తారు. మళ్ళీ చాలా దూరం అండి వాళ్ళ ఇంటికి. రోజు అట్లా వెళ్తుంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. దూరంగా ఇంద్రధనుసు కనపడుతుంది చూసారా, చిన్న వీడియో తీశాను. ఇక వారు మోటార్ రిపేర్ చేస్తున్నారు కాబట్టి సాయంత్రం పూట మళ్ళీ ఒక కప్పు కాఫీ కలుపుతావా అని అడిగారు. ఇక వారు అడిగాక మనం ఆగుతావా అన్నట్టు వారు అడగగానే మీకు ఒక కప్పేనా, నాకు కూడా ఒక కప్పు అని 2 కప్పులు కాఫీ కలిపేశాను. మళ్ళీ మొదలేసావా కాఫీ తాగటం అని అనుకుంటున్నారా? ఏం చేస్తాను, 4 నెలల పాటు తాగలేదులే. కానీ ఈ మధ్యన మరి పని, ఊరి ప్రయాణాలు, ఇంటి పని, తోట పని అన్నట్టు ఎక్కువైపోయింది. ఇక ఆ టెన్షన్లలో మళ్ళీ తాగుతున్నాను. కాకపోతే ఎక్కువ తాగను. ఇక ఇదండి ఈరోజు వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి.